నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. మన దేశంలో 2021-23 మధ్య సంభవించిన ఎక్కువ మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని, ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40% పైగా 70 ఏళ్లకు పైబడిన వారే. అసలు మరణానికి కారణాలు 2021-23 పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపుగా 31% వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7% వరకు గుండె జబ్బులతో సంబంధం ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండె జబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4% వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు, అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయని, దాదాపు 31% మంది ప్రాణాలను అవి బలికొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బులు, ఆ తర్వాత ఆత్మహత్యలే వారి మరణానికి మరో రెండో ప్రధాన కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె ఇబ్బందులు ప్రధాన కారణంగా ఉంటుండగా 15 నుంచి 20 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి. ప్రాంతాల వారీగా సర్వే ఫలితాలను చూస్తే గనక దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8% ఉండగా ఉత్తరాదిన 34.5%గా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7%గా ఉంది. తర్వాతి స్థానంలో మధ్య భారతంలో 12.3%, ఉత్తరాదిలో 7.1%గా మాత్రమే ఉంది. మధుమేహం వల్ల అత్యధికంగా 4.6% మరణాలు దక్షిణాది ప్రాంతంలోనే ఉన్నాయి. మృత్యువుకు ప్రధాన కారణాలు గుండె సంబంధిత వాటితో 31%, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో 9.3%, శ్వాసకోశ వ్యాధుల వల్ల 5.7%, జీర్ణకోశ వ్యాధులతో 5.3%, అకారణ జ్వరాలతో 4.9%, అనుకోని గాయాలతో 3.7%, మధుమేహంతో 3.5%, మూత్ర వ్యాధులతో 3%, ఇతర కారణాలతో 27.1% మంది మృత్యువాత పడుతున్నారు. 15 నుంచి 29 ఏళ్ల వారిలో మరణాలలో ముఖ్యంగా 17.3% ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరో 16.4% మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. గుండె సంబంధిత వాటితో 9.7% మరణాలు సంభవిస్తున్నాయి. వయసు వారీగా మరణాలను చూస్తే 70 ఏళ్లు పైబడిన వారు 40.6% మంది ఉన్నారు. 55 నుంచి 69 ఏళ్ల వారు 29%, 14 ఏళ్ల పిల్లలు 10.6% మంది ఉన్నారు. పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులు, వాటితో మరణాలు ఎక్కువగా ఉండడంతో గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వైద్యులు అంటున్నారు. శరీరానికి రోజుకు 1 గంట పాటు వ్యాయామం అవసరం. సమతుల ఆహారం తీసుకోవాలి. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం, పొగ, మద్యపానం అలవాటు ఉండే వారు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈసీఈ, 2D ఈకో, టీఎంటీ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ వ్యక్తులకు 35 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఏటా ఒక్కసారైనా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.